రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దహనయాగం యొక్క ఫామ్స్ మీరు తీసుకున్నారు, పంపించలేదు. మీకు నేను డేట్ మెన్షన్ చేశాను. ఆ డేట్లోగా రాకపోతే మీరు ఎవరైనా సరే దహనయాగం యొక్క ఫామ్స్ డిస్క్వాలిఫై చేయవలసి వస్తుంది. కనుక ఇది ఆగస్ట్ నెల, ఇవాళ 10వ తారీఖు. మీకు కిందటి వారం నేను చెప్పున్నాను, ఆ మాటకు అనుకూలంగా ఎవరెవరైతే వేరే వేరే జిల్లాల్లో ఉన్నారో, వేరే రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళు దహనయాగం యొక్క ప్రేయర్ రిక్వెస్టింగ్ ఫామ్ మీరు చెప్పిన దినానికి నా యొద్దకు రాకపోతే ఆ ఫామ్ మేము డిస్క్వాలిఫై చేస్తాం, అది అందులో వేయబడదు. రెండవది, దహనయాగం ఎప్పుడు చేస్తామో నెల రోజుల ముందుగా డేట్ ఇచ్చి మీకు తెలియజేస్తాం. ఫలానా తారీఖులో దహనయాగం ప్రారంభిస్తామని. ఆ దినము మధ్యాహ్నం ఉంటుంది. కనుక మీరు ఆ దినము మధ్యాహ్నం సరికి ప్రతి దహనయాగం ఫామ్ తరపున ఒక మనిషి హాజరవ్వాలి. మీరు 2-3 వస్తామంటే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు. మేము మినిమం చెప్తున్నాం, మీరు 10 మంది వస్తారు, రండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరి భోజనం వాళ్ళే పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. మీకు రిసిట్ ఇస్తాం, ఆ రిసిట్ ఇస్తే మీకు భోజనం ఏర్పాటు చేయబడుతుంది. మీరు 10 మంది రండి, 20 మంది రండి, మినిమం ఒక ఫామ్ మేము దహనయాగములో ఒలివ తైలం వేసి దాన్ని మేము ప్రతిష్ఠించి దహనయాగమునకు అది అప్పజెప్పుచుండగా ప్రతి ఫామ్ తరపున వచ్చిన వాళ్ళు నిలబడి, ప్రభువా, అందులో మేము రాసినటువంటి నా సమస్యలను గూర్చి, నా అవసరతలను గూర్చి కనికరించి నీవు ఆలోచించవలసిందిగా మొరపెట్టుచున్నాను అని అనాలి. ఆ దినం చెప్తాము, ఈ దినం కూడా చెప్తున్నాము. మీరు ఈ దినం నుండి అలా ప్రార్థన చేయాలి. అసలు ఫామ్ నింపిన దినం నుండి ఫామ్ కొరకు ప్రార్థన చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియా దేశంలో ఒక అవివేకం ఉన్నది క్రైస్తవ్యమునకు. ఏమిటంటే ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని. నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేసినను, ఉరిపెట్టుకున్నాను, నువ్వు మొరపెట్టుకున్నాను, వినడు దేవుడు. ఎందుకంటే ఇట్స్ ఎన్ ఎమోషనల్ యాక్టివిటీ. సో భారతదేశంలోనే కాక చాలామంది ప్రపంచ దేశాలలో తక్కువ మంది, భారతదేశంలో ఎక్కువ మంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు తత్వజ్ఞానం లేదు, వాళ్ళు బోధకులకు కూడా సరి అయిన తత్వజ్ఞానం లేకపోవడం చేత వాళ్ళకి వివరించలేకపోతున్నారు. కనుక వాళ్ళు అనుకుంటున్నారు మేము ఉపవాస ప్రార్థన చేయగానే దేవుడు మా ప్రార్థన వింటాడని. ఇట్స్ అన్ ఎమోషనల్ యాక్టివిటీ. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు రాజ్యం ఏలుచున్నాడో, అనగా పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేయుచున్నాడో అక్కడ యేసు నామము పనికొస్తుంది. పరిశుద్ధాత్ముడు
ఆ వాతావరణంలో పని చేయకుండా ఉన్న ఎడల యేసు నామం ఎందుకు పనికిరాదు. ఈ సంగతి మీ ఇండియన్ క్రిస్టియానిటీలో చాలామంది తెలియదు. ఎందుకు తెలియదంటే అంతే, మీకు ఎవడని చెప్తే వినరు, మీరు అవివేకంలో ముందుకు సాగిపోతున్నారు. పరిశుద్ధాత్ముడు తన సన్నిధిని ఎక్కడ ఉంచి ఉంటాడో, పరిశుద్ధాత్ముడు ఎక్కడ పరిపాలిస్తూ ఉంటాడో, అనగా పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాలో యేసునామము పనిచేస్తుంది, లేకుంటే యేసునామము పని చేయదు. Wherever the Spirit of God shall be in motion, there the name of Jesus can do something. Otherwise, the name of Jesus cannot work. It cannot do. Even if you pronounce the name of Jesus thousands of times, if the Holy Spirit is not in motion over there, the name of Jesus will not work. ఏహకోయిలిము. మనుషులు ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. ఏమనుకుంటారంటే మేము ఉపవాసంతో వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థన ఆలకించేస్తాడని. వినడు. బికాజ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. నీవు సిద్ధపడలేదు కనుక నీ ప్రార్థన అంగీకరించబడదు. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, అండ్ సో the unprepared individual, even if he cries unto the Lord, his cries will be in vain. His prayer will be in vain, because that man and the woman who is crying unto the Lord is not prepared. 3 మాసాల బట్టి నుండి ఆగస్టు 27 కొరకు ప్రిపేర్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ 27 ఆగస్ట్. ఐఎమ్ ప్రిపేరింగ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ 27 August from the last 3 months. So, you people do not know that. You will think that because you have indulged in your emotional prayer, fasting prayer, so you feel and you will think that it has brought answer in your life. Only because of my trouble, because of my physical and mental agony from the last 3 months, God shall bring whatever He would like to see, that He shall bring. He will not bring that which I am requesting Him during the time of my preparation. He will not grant that which I am requesting Him during the time of my preparation, whether 3 months or 4 months or 6 months, whatever the period may be. He will do that which He would like to see. He will do that which He would like to see. Not that whatever I will request Him to grant, He will not grant that. My preparation can force the Lord to move with mercy. My preparation may force the Lord to come forward with affection, because He is your Father, you are His child. Though you are His child, most of your days of your life are
without affection, without responsibility, without faith. If you are not prepared, you will steal your requirement from the home. Stealing is not the nature of godly. If you are prepared, even though your requirement is in your presence, even though it's visible to your eyes, you will not touch it. Because during the time of your preparation, the Holy Ghost shall teach you what is to be given to you, what you must ask Him, and even if that is given to you before the time arrives, we will not touch it, because you have the nature of godly. That shall object you, that shall hinder you to touch it. Did you follow my idea? Now let me tell you a biological incident. A woman is there. You are there. You wanted to see her. You wanted to meet her. You wanted to mingle her biologically. She has come to you. You will feel that it's the right time to mingle with her. And she will also feel that this is the right time, because she was waiting for the opportunity to mingle with you. So both of you will know each other. Then there shall be curse. Well, woman is meant for the man. Man is meant for the woman biologically. It doesn't mean that like animals, they will behave. Animal doesn't have rationality. Man, human being, God has given rationality to know which is wrong, which is foul, which is right, which is the time. These things, in order to decide, in order to determine your mind to go ahead in biological system, these things will lead you, will control you, will command you, and will tell you this is not foul. So foul thoughts, foul behavior, foul activities, these will become hindrances in the life to achieve anything. That's why Jesus said, don't travel by two boats. Put both of your legs in one boat. Not one leg in that boat and another leg in another boat. If so, your body cannot go ahead. So in order to go ahead, you must ensure that both of your legs are in one boat. Suppose your grandfather is dying. Let him die. You should not leave the Lord's presence and go. If it is the day of ordination, the day of worship, or the day of anointing, or the day that we have decided to come together to pray God to provide our need. That is more than your grandfather. Your wife is different. Your husband is different. Your father and mother, they are different. Not your maternal uncle and paternal uncle, grandfather. They are not important. That's what the God's people did in their lives,
And that's the reason why God rejected them. They have been separated from the presence of the Lord, resulting the devastation has come into their lives. That's why the Christians in this country and in the whole country, such Christian families are becoming ungodly. Something that should have come yesterday, it didn't come because of your foul actions, your foul thoughts, your foul activities. You didn't care the Lord. You didn't care the guidelines of the Jesus which He has given during His lifetime. That has been mentioned in the scripture. Whether you are reading scripture or you are hearing Jesus is same. Mujhe par lena. That's the reason why God is unable to do the required works in the lives of the Christian families. Not only in India, in the whole world. Many people in many countries, their activities are foul. Their thoughts are foul. Nobody can tell them, saying that your thoughts are foul, you are doing foul works. So there shall be penalty will be imposed by the Lord unto you, and your present motion of foul nature shall become hindrance in your life for your promotion, for your appointment, for your job, for your transfer, for your marriage. Even a pregnant woman can lose her child because of the foul nature. Even if she gives birth to the child, that child will become a thorn in your family because of your foul nature, because of your ungodly thoughts. This is not so easy to understand the mind of the Lord. Who can understand the mind of the Lord? You cannot understand what is in the soul of your wife. She cannot understand what is in your heart. Neither you can understand her soul nor she can understand your soul. Then how can you understand the mind of the Lord, which needs the anointing of Holy Spirit? Anointing of Holy Spirit is not an easy task. You cannot expect God to anoint you. When a child was there looking after the animals in the forest, when a child was looking after the animals in the forest, God thought of anointing him. The appointed man has come with oil to anoint him. He was not there. A prophet is waiting for the boy who was looking after the animals in the forest. For him, a prophet was waiting. Is it possible? You people cannot understand, even if I tell you, even if I explain you, because you are full of demons. Your demonic spirits will drag you out from the presence of the Lord, and that's how your works are yet not fulfilled, yet not completed, yet not finished. Who is responsible? You responsible. You are responsible. Not your father, not your mother, not your brother, not your sister. Jesus had been to the territories of Gadarenia. From the same village, a man was roaming in the burial ground. For many days, he was naked and he used to eat the prohibited food.
what shall be available in burial ground? Apple? Grapes? So he was eating the rejected food. Who is responsible for that? Not his parents, not his brother and sister. He is responsible. Elder son was with his father. The younger one is not with father. He is in the fields of the swains. The one who is with the father, everything was with him. He was very rich in every aspect of his life. All commodities were richly available at his disposal. But he couldn't use them. He couldn't use them because the demons which were in that elder son have closed the eyes and the mind. That's the reason why he could not use them, though he was full of riches. When the separated son has come from the field of the swine, leaving them, he came out. Father didn't wait for him to come to him. He left his home and came out of his home and ran, and he embraced him and he kissed his body. And he gave him everything that he lost. And on that day, what the elder son said? I am with thee all these days. You didn't care about me. You didn't give me anything. Everything was rich around him, but he couldn't use them because of the demonic nature. Because his mind, his eyes, his soul, everything was closed. That's what Paul said. The demonic nature, the demons have closed the doors of your soul, mind and eyes and heart. That's the reason you could not understand when God spoke to you. The demons can close the doors of your eyes. The demons can close the doors of your heart and mind. దహనయాగం ప్రారంభించడానికి నెల రోజుల ముందుగానే నేను అనౌన్స్మెంట్ చేస్తాను, ఫలానా అప్పుడు దహనయాగం చేయబోతున్నాను అని. అప్పుడు మీరు సెలవు పెట్టుకోవచ్చు. దహనయాగం రిక్వెస్టింగ్ ఫామ్ కొరకు ఒక మనిషి తప్పకుండా ఉండాలి. 10 మనుషులు ఉండే నాకేం అభ్యంతరం లేదు, 5 ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. ఆ దినం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర టికెట్ తీసుకుంటే వాళ్ళకి భోజనం ఉంటుంది. వాళ్ళకి టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకొని వాళ్ళు భోజనం చేయాలి. కనుకనే మీరు ఆ ఫామ్ అర్జెంటుగా పంపించండి, లేకపోతే మాత్రం అది డిస్క్వాలిఫై అయిపోతుంది. మీ ఇష్టం. తర్వాత మీకు బుక్స్ కొరకు చెప్తున్నాను, హాఫ్ రేట్లో బుక్స్ ఇస్తున్నాను. 6500 పంపించారంటే మీకు 9 గ్రంథాలు వస్తాయి. హాఫ్ రేట్లో ఇస్తున్నాను. గ్రంథం మీ దగ్గరకు వస్తే మీ దగ్గర దేవుడు ఉన్నట్టే. ఎందుకంటే అందరూ రాసుకున్న గ్రంథాలు ఇవి కావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను పెట్టిన పేర్లు ఏ క్రైస్తవుడు తన రాసుకున్న పుస్తకాలకు పెట్టలేదు. నేను పుస్తకాలు రాయలేదు, నేను గ్రంథాలు రాశాను. 10,000 పంపించిన వాళ్ళకి ఒక బైండింగ్ పంపిస్తాను. ఆ బైండింగ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఆ బైండింగ్ ఒకటి 3,000 చిల్లర, 3,500 అవుతుంది. 10,000 పంపించిన వాళ్ళకి ఆ బైండింగ్ ఒకటి పంపిస్తాను. 10,000 పంపించిన వాడు విశాఖపట్నంలో ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఆయనకి పంపించాను. ఇంకొక ఆయన ఎవరో వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు, ఆయనకి పంపించాను. బెంగళూరు ఎవరో ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయనకి పంపించాను. మొన్న నేను మీకు 2-3 పార్ట్లు చెప్పాను. ఏంటిది? ఇరాన్ ఇన్ ద బైబిల్. అంటే బైబిల్లో ఇరాన్ ఏ విధముగా ఉన్నది. 240 సార్లు ఇరాన్ గురించి బైబిల్లో చెప్పబడి ఉన్నది అని నేను చెప్పలేదు, నేను విని చెప్తున్నాను. అదే నాలో ఉన్న గొప్పతనం. మహామేధావులు, ప్రపంచ ఖ్యాతిగాంచిన బైబిల్ మేధావులు చెప్పినప్పుడు విన్నాను. అదే నేను మీకు చెప్తాను. ఇట్ ఇస్ నాట్ మై నాలెడ్జ్.
అలా బ్రతకాలి. అలా బ్రతుకుతూనే దేవుడు జ్ఞానాత్మ ఇస్తాడు. ఇప్పుడు మీకు అది పూర్తయిపోయింది. అంతకుముందు నేను మీకు ఇజ్రాయేలీయులు మరియు చివరి దినములు అని ఒక సబ్జెక్ట్ చెప్పాను. సుమారు 1.5 years అవుతుంది. ఒక పాఠం చెప్పాను, ఇజ్రాయేలీయులు మరియు చివరి దినములు. దాని కొరకు నేను మీకు హిజ్కియా గ్రంథం 36, 37 అధ్యాయాలు మీకు చూపించాను. ఈవినింగ్ టైంలో మీకు పూర్తి చేశాను. కొంచెమే ఉండిపోయింది. ఆ కొంచెం మరి నెక్స్ట్ టైం ఈవినింగ్లో చెప్తాను. కొంచెమే అంటే ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద జెవిష్ పీపుల్ ఇన్ ద వరల్డ్, అదే మిగిలిపోయింది. నేను చెప్పిన విషయాలన్నీ కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో చెప్పుకోవడానికి మరి ఐసిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి స్కూల్లో ఐసిఎస్సి సిలబస్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి పనికొస్తుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా నేను మీకు మళ్ళీ ప్రకటన గ్రంథం చెప్పాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చెప్పేశాను, 2వ అధ్యాయం చెప్పాను, 3వ అధ్యాయం చెప్పాను, 4వ అధ్యాయం చెప్పాను. ప్రతి వచనంను గురించి చెప్పాను. 4వ అధ్యాయం మొత్తం ర్యాప్చర్. ర్యాప్చర్ అంటే సంఘపారవస్యము, ఎత్తబడి సంఘముల గురించి చెప్పాను. 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదివించాను. చదివించిన తర్వాతను 1వ వచనం మీకు 2వ వచనం వరకు కొంచెం 3వ వచనం కూడా కలిపి మీకు చెప్పాను. ఏం చెప్పానంటే, పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్న వాని కుడి చేతిలో ఒక స్క్రోల్ అంటే చుట్ట ఉన్నది. తెలుగులో గ్రంథం అని రాశాడు, అది రాంగ్. తెలుగు బైబిల్లో చాలా రాంగ్స్ ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. అనువాదం తప్పులు, బైబిల్ తప్పు కాదు, అనువాదం తప్పులు ఉన్నవి. ఇప్పుడు నేను మీకు 5వ అధ్యాయం ప్రారంభిస్తున్నాను. ఆయన చేతిలో ఒక స్క్రోల్ ఉంది. ఆ స్క్రోల్ మీద 7 ముద్రలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో పట్టుకొని కూర్చొని ఉన్నాడు. కుడి చేతిని గురించి వేరేగా ఒక సబ్జెక్ట్ చెప్పాలి, ఒకరోజు చెప్తాను. కుడి చేతులు ఎందుకు పట్టుకున్నాడు అన్నదాన్ని. అందులో ఆ స్క్రోల్లో ఏముంది అంటే టైటిల్ డీడ్ ఉంది. టైటిల్ అంటే హక్కు, డీడ్ అంటే ఒప్పందం. ఇప్పుడు ఈ దేశం నుండి ఒక టీం వెళ్తుంది ఇంకొక దేశానికి. ఆ టీం ఈ టీం కలిసి మేము ఇది పంపిస్తాం, మీరు అది పంపించండి, మేము దీనికి ఇంత రేటు పెడతాం, మీరు దానికి ఇంత రేటు పెట్టండి అని అట్లా ఒప్పుకొని రాసుకొని వీళ్ళు ఫైల్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ ఫైల్ వీళ్ళకి ఇస్తారు. అది 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 1 సంవత్సరంకో 1.5 yearకో అది ఎక్స్పైరీ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ టైటిల్ డీడ్. మీరు టీవీలో చూసుంటారు, చూసినా కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరంతా చాలా చదువుకున్న వెధవలు కనుక. చదువు లేనివాడైతే వాడు వెధవ అయితే వాడు ముందు దేవునికి అంకితం అవుతాడు. అపోస్తులలో ఎవడిగా కానీ చదువుందా? బెంజమిన్ గోత్రీకుడు అనేటువంటి సౌల్ ఒకడు తప్ప ఎవరికీ చదువు లేదు. వాళ్ళ లైఫ్ని గురించి రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందుతున్నారు ప్రపంచంలో. ద పీపుల్ దోస్ హు ఆర్ ఇల్లిటరేట్ టు whom God has called for doing His works, they are called apostle. The meaning of apostle is called people, పిలువబడిన వారు. అపోస్తలుడు అంటే పిలువబడినవాడు అని అర్థం. మరి వాళ్ళ జీవిత చరిత్రల గురించి రీసెర్చ్ చేసి పిహెచ్డీలు పొందుతున్నారు. ఎవరి జీవిత చరిత్ర? చదువు లేని వాళ్ళ జీవిత చరిత్ర. ఏంటి రీసెర్చ్ చేస్తున్నారు? వీడికి ఎలా చెప్పాడు, ఇది ఎలా చెప్పాడు, ఇది ఎలా చెప్పాడు, ఇది ఎలాగన్నాడు, ఇది ఎలాగన్నాడు, ఇది దేన్ని బట్టి చెప్పగలిగినాడు. ఇప్పుడు గాజాని గురించి ఒకటి చెప్పాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కింద చెప్పాడు. గాజా నువ్వు నిర్మానుష్యం అయిపోతావని అన్నాడు. వాడు చదువుకున్నాడా? చదువుకున్నాడు కాడు. వాడి పేరు జెఫ్నాయా. మన్నా కాదు, దట్స్ రాంగ్ ట్రాన్స్లేషన్. మనా, ఇట్స్ మనా.
ఇట్స్ నాట్ మన్నా. అంత రాంగ్ పదవులను మీ బైబిల్లో రాశారు. వాడు జెఫనయా వాజ్ నాట్ an educated man. He was not the product of any university. He was not the product of any school. The prophet Zephaniah was not a product of any college. During those days, there's no college, no universities. ఆ దినాల్లో విశ్వవిద్యాలయం లేవు, కళాశాలలు లేవు. ఏదో వాళ్ళ భాషలో, ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్ చదువుకోవడానికి 5 పుస్తకాలు ఉంటాయి. 5 పుస్తకాలు అయిపోతే అయిపోయినట్లే. నువ్వు చోటా ఖురాన్ బడా ఖురాన్ చదవాలంటే మరి నీకు అరబ్బీ రావాలి. అరబ్బీలో పలుకుతావు కానీ దాని అర్థం నీకు తెలీదు. యూ కెన్ ప్రొనౌన్స్ ద అరేబియన్ టర్మ్స్, వర్డ్స్, సౌండ్స్, బట్ యూ కాంట్ అండర్స్టాండ్ దమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇయ్యాక నఅబుదు, ఇట్స్ ఎ Hebrew sound. Or ఇయ్యాక నస్తకీం, it's an Hebrew sound. Sirat al-Muzin, it's an Hebrew sound. You cannot understand. Even your sound also sometimes will be foul sound, will be wrong sounds. మీ బుర్రలో ఎంతవరకు అయితే దురాత్మలు ఉంటాయో అంతవరకు మీరు దేవునికి లోబడరు. దేవునికి లోపడకపోయినప్పుడు నీ పనులు అలా ఉంటాయి అంతే. మీ అమ్మ కాదు, మీ నాయన కాదు, నీ చెల్లి కాదు, మీ అక్క కాదు, మీ అన్న కాదు, మీ తమ్ముడు కాదు, నువ్వే నీ జీవితానికి కారకం. నీవే. యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ దట్ యు ఆర్ ఎన్కౌంటరింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ సమ్ హిండ్రన్సెస్ ఆర్ ఆన్ యువర్ వే, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దోమ్. నాట్ యువర్ కిత్ అండ్ కిన్, నాట్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఆ స్క్రోల్ అంటే అర్థం ఏమిటంటే టైటిల్ డీడ్. టైటిల్ అనగా హక్కు, డీడ్ అనగా ఒప్పందము. టైటిల్ డీడ్. ఆ టైటిల్ డీడ్లో ఏముంటుంది? భూమిని గురించి, భూభాగమును గురించి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఈజిప్ట్ నుండి వచ్చారో వాగ్దాన దేశమునకు వచ్చినప్పటికీ అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక పద్ధతి నియమించాడు. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు సరిలేవు. ఎవరి పద్ధతులు? ఇజ్రాయేల్ పద్ధతులు. యూదుల పద్ధతులు సరిలేకపోతే క్రైస్తవుల మీ పద్ధతులు ఎట్లా సరి ఉంటాయిరా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? భూమిని గురించి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది మళ్ళీ నువ్వు ఎవరికైనా తాకట్టు పెట్టాలంటే ఇడిపించుకున్నట్టు పెట్టుకోవాలి. అమ్ముకోవాలంటే మళ్ళీ తిరిగి నువ్వు కొనుక్కున్నట్లు అమ్ముకోవాలి. అందుకే నీ భూమి నీ లోపలే ఉండాలి, బయట వాడికి అమ్మకూడదు. ఇజ్రాయేల్ భూమి ఇజ్రాయేలీలోనే అమ్ముకోవాలి. యూదుల భూమి యూదులైనా ఇజ్రాయేలీ అయినా ఒకటే. మీలోని మీరు అమ్ముకోవాలి, బయట వాడికి అమ్మకూడదు. బయట వాడికి అమ్మితే వాడు నేను ఇచ్చిన పద్ధతిని వాడు ఒప్పుకోడు. A stranger, how he can be an obedient to the rule of the Bible? A stranger, he cannot obey the regulations which have been laid down in the scripture. It's meant for the children of God. దేవుడు అంటే బొమ్మ కాదు. గడ్డితోని, మట్టితోని, చెక్కతోని, రాగితోని, ఇతరతోని చేస్తారు. అలాంటి వెద బొమ్మలకు నేను పూజించేవాడిని ఒకప్పుడు. God is spirit. మనిషి పుట్టుకతోనే నీచ కులస్తుడు. పుట్టుకతోనే ఘోరమైన అతిక్రమములతో పుట్టుతున్నాడు. ఎందుకంటే పాపము గర్భమును ధరించి పిల్లలను కనును. మరి వాడు మహాపరిశుద్ధులైన దేవుడికి ఎట్లా నిర్మించగలడు? గాడ్ ఈజ్ ఎ మేకర్ ఆఫ్ ద హోల్ హ్యూమన్ సొసైటీ ఇన్ ద వరల్డ్. మానవ సమాజం అనకు గాడ్ ఈజ్ ఎ మేకర్. మానవ సమాజం తప్పితే తక్కినవన్నిటికీ కూడా గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నాట్ బిన్ క్రియేటెడ్, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బిన్ మేడ్. సృష్టిలో దేవుని ఆత్మ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి నిచ్చినాడా?
నిన్ను నిర్మించాడు కనుక నీకు ఇచ్చాడు. అందుకే ఆయన దేవుడు భూభాగముల గురించి సెలవిచ్చాడు. ఆ మాటలు ఎక్కడున్నాయో మీకు చెప్పాను నేను. అది చూసి చదివించి చెప్పించాను కూడా. ఆ భూభాగమునకు అనుకూలంగా మీరు అమ్ముకోవాలి అని అన్నాడు. ఆ తర్వాతను ఆ భూభాగమును ఎవడైతే కొనుక్కోవాలో వాడు, ఎవడైతే అమ్మాడో ఏ వంశీయుడో ఆ కొన్నవాడు కూడా ఆ వంశమునకు చెందినవాడు అయి ఉండాలి. ఒకే వంశమై ఉండాలి. వేరే వంశం వస్తే వాడికి ఇవ్వడు. అందుకే నేను దానికి ఒక పేరు పెట్టాను. ఏంటంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ అన్నారు, ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ అన్నారు, చైనా కాన్స్టిట్యూషన్ అన్నారు. నేను దీనికి పేరు పెట్టాను 20 years బ్యాక్. ఏం పెట్టానంటే డివైన్ కాన్స్టిట్యూషన్ అని పెట్టాను. దైవికమైన సంవిధానము, దైవిక సంవిధానము, ఆధ్యాత్మిక సంవిధానము. దిస్ నేమ్ I put, I have pronounced this name to the India and to the world. It's called divine constitution. No one in the whole world had said this. I am the first man and last man. This is called divine constitution. This divine constitution is not meant for the Christians. This divine constitution is not meant for the so-called speakers and pastors of the world. This divine constitution is meant for the children of God. If you are a Christian, this constitution cannot work in your life. You will not come under this constitution because you are a Christian. The divine constitution is meant for the children of God. The divine constitution is meant for the people, those who have blood relation with the Lord Almighty. దేవుని యొక్క రక్త సంబంధీకులకు మాత్రమే ఈ ఆధ్యాత్మిక సంవిధానము పనికొస్తుంది. చూడండి, ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్కలా పేరు పెట్టాను. ఒకసారి ఒక పేరు పెట్టాను, ఆత్మీయ అనుబంధం. ప్రపంచంలో ఎవడు పెట్టలేదు ఆ పేరు. దేవుని ఆత్మ నీకు ఉన్నప్పుడు అటువంటి పేర్లు నువ్వు పెడతావు. ఆదం ఏ పేరు పెట్టాడో ఆ పేరే ఆ కాకికి, ఆ పులికి, ఆ దీనికి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఆదం ఎవడు? దేవుని యొక్క కుమారుడు. ఆదం పాపం చేసున్నాడా? చేయలేదు, అప్పటికి చేయలేదు. ఆదం అవిధేయుడు అయినాడా? అవలేదు. అందుకే దేవుని ఆత్మ ఆయనలో దూరి ఆయన నోటితో పలికించిన పలుకులు ఆ జీవరాశులకు ఉన్నాయి. అలాగనే దేవుని ఆత్మ నాలో ప్రవేశించి ఈ పేర్లు పెట్టించాడు. ప్రపంచం మొత్తం చూడండి, ఆత్మీయ అనుబంధం అన్న పేరు ఎవడు పెట్టలేదు, నేనే పెట్టాను. ఆత్మీయ అనుబంధం అంటే ఇద్దరు కోడళ్లకు అత్తకి మధ్యలో ఎటువంటి అనుబంధం ఉంది? ఆత్మీయ అనుబంధం. ద స్పిరిచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 daughter-in-laws and the mother-in-law. This name, I am the first man in the whole world who proclaimed, nobody else in the whole world. ఆత్మీయ అనుబంధం అనే పేరు ప్రపంచంలో ఎప్పుడు పెట్టలేదో. చూడండి ఎవడన్నా పెట్టినాడు ఇలాంటి పేర్లు. రుజుదర్శని, సత్య ప్రదర్శని, ఎవడు పెట్టలేదు ఈ పేర్లు. ఆదంలో దేవుని ఆత్మ ఉండి ఎలా పెట్టాడు, అలాగనే దేవుని ఆత్మ నాదానికి వచ్చి ఆ పేర్లు పెట్టించాడు. ఆ తర్వాతను దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఆ పద్ధతికి నేను ఏమన్నాను? డివైన్ కాన్స్టిట్యూషన్. ఏమన్నాను? తర్వాతను ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఆదికాండంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆదంని, అవ్వని, ఆదం దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ద ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. దేవుడు ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి,
సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారికి చెప్పాను. అంటే ఇప్పుడు ఆ భూభాగము ఎవరెవరికి ఇచ్చారు? తండ్రి కొడుకు ఇచ్చాడు. తండ్రి కొడుకు ఇచ్చినప్పుడు ఏమైనా రాసిస్తాడా? ఇస్తాడా? రాసిస్తాడా? ఇదంతా నీది, ఇదంతా నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇప్పుడు అది ఎవరి స్వాధీనంలో ఉంది? కుమారుడు స్వాధీనంలో ఉంది. భూభాగం యావత్తు, ఆల్ బీయింగ్స్ ఆఫ్ ద వరల్డ్, ద ఫౌల్స్ దట్ ఆర్ flying in the air and the beings in the earth and the soil and the beings in the wild forest, all these things have been given to his son, and his son was asked to command them, rule them and control them. ఎప్పుడైతే వాడు దేవుని మాటకు విరుద్ధంగా పనిచేశాడో, ఎవడాడు? ఆదాము కాదు, ఆదం. ఎప్పుడైతే ఆదం దేవుని విరుద్ధమైన పని చేశాడో అప్పుడు భూమి యావత్తు కూడా దేంతో నిండిపోయింది? అవిధేయతతో నిండిపోయింది. ద హోల్ ఎర్త్ వాజ్ ఫిల్డ్ విత్ డిసొబీడియన్స్. అవిధేయతతో నిండిపోయింది. అప్పుడు అవిధేయతకి, అజ్ఞానమునకు, దోచుకొనుటకు, దరిద్రతకు అధికారి ఎవడో వాడి చేతికి వెళ్ళిపోయింది. అది ద హోల్ థింగ్స్ విచ్ హ్యావ్ బిన్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, వెన్ హీ disobeyed Lord, this disobedience created a way for the demon to come and take the charge of everything, because he is the authority of all foul works, all foul nature. ఎప్పుడైతే వీడు తప్పు చేశాడో తప్పికి అధికారి, తప్పిదమునకు అధికారి, అపరాధమునకు అధికారి, అవివేకమునకు అధికారి, దోచుకున్నట్టుకు అధికారి, అబద్ధమునకు అధికారి ఎవడాడు? దుష్టుడు. వాడు వచ్చి దీన్ని తీసుకున్నాడు, ఇది నాది అన్నాడు. అప్పుడు అన్నాడు, ఇలా నీ కొడుకు నువ్వు ఇచ్చావు, వాడు చేత కాలేదు, నాకు ఇచ్చాడు, రాయ్ నాకు ఇచ్చాడని రాశాడు. ఫలానా 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 అని ఏమేమి ఇచ్చాను అవన్నీ నా కుమారుడు మొదటి ఆదం వీడికి ఇచ్చేశాడు. వీడు దుర్నీతికి అధికారి కనుక ఇప్పుడంతా వాడిదే, ఇంకా నా కుమారుడిది కాదు. సీల్ చెయ్యి, 1 2 7 7 7 7 నీకు 7 ఆత్మలు ఉన్నాయి కదా, 7 ఆత్మలు ఉన్నాయి, 7 సార్లు సీల్ చెయ్యి. అది ఎవడు పట్టుకొని ఉన్నాడు? ఎవడైతే మొత్తం ప్రపంచానికి, భూభాగమునికి, పాతాళమునికి, ఆకాశములకు ఎవడైతే ఇచ్చాడో ఆదంకి, వాడి చేతిలో అది ఉంది. ఎందుకంటే హీ ఈజ్ ద అథారిటీ ఆఫ్ ద హోల్ వరల్డ్, ఆల్ నేషన్స్, ఆల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆల్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. Who is author? The creator, the almighty God, the God omnipotent. That's why that scroll is in his hand. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? లేవి గ్రంథంలో యెహోవా దేవుడు ఏమన్నాడు? నువ్వు నీ బంధువు తాకట్టు పెట్టుకున్నాడు, అమ్ముకున్నాడు, పేదవాడైపోయాడు, ఇడిపించుకోలేదు, నువ్వు ఆ భూమిని ఇడిపించుకోవడానికి వచ్చావు. నీది ఏ వంశము? ఫలానా వంశము. వీడు ఆ వంశమేనా? 2 సాక్షులు వచ్చి చెప్తున్నారు, అవునండి వాడిదే వీడిది ఒకే వంశము. ఇప్పుడు భూమిని ఇడిపించేవాడి వంశము ఎవడైతే దాన్ని జారి విడుచుకున్నాడు, వాడి వంశం వీడి వంశం ఒకటే అవ్వాలి. ఆదం మనిషే కాడా? అందుకనే దేవుడు మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. దట్స్ ద రీజన్ వై గాడ్ హ్యాస్ కమ్ ఇన్ టు ద వరల్డ్ యాజ్ ఎ సన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఒకే వంశమునకు చెందినవాడు అయి ఉండాలి. వాడు అది అందుకుంటున్నప్పుడు అపవిత్రుడా పవిత్రుడా? ఆదం దేవుని యొద్ద తీసుకుంటున్నప్పుడు, వెన్ ఆడమ్ వాజ్ రిసీవింగ్ ద హోల్ క్రియేషన్ ఇన్ టు హిస్ గ్రిప్స్, వెదర్ హీ వాజ్ ఎ సిన్నర్? ఆడమ్ వాజ్ ఏ సిన్నర్? హీ వాజ్ నాట్ ఎ సిన్నర్. అందుకే పాపము లేనివాడై ఉండాలి. రెండవది, ఒకటి మనుష్యుడై ఉండాలి,
రెండు పాపం లేనివాడై ఉండాలి. అర్హతలు అంటే అది విడిపించడానికి, ఏది విడిపించడానికి? ఆడి చేతిలో స్క్రోల్ ఉంది కదా, ఆ భూమి అంతా ఆడి చేతిలో ఉంది కదా, ఎవడు? సైతాన్ గడి చేతిలో. అందుకే లూకాసు వార్తలో అన్నాడు, తీసుకెళ్ళి కొండ మీదకి ఎక్కించి అన్నాడు, సీ ద హోల్, బౌ డౌన్ బిఫోర్ మై ఫీట్ అండ్ ఐ షల్ గివ్ యూ దిస్. యేసు అనలేకపోయాడు. ఏమనలేకపోయాడు? ఒరే, నా నోటి నుండి వచ్చిన మాటకు అనుకూలంగా సమస్తం సృష్టించబడింది, సృష్టికి నేను అధికారిని, నువ్వెవడురా నా సృష్టి నాకు ఇస్తానంటున్నావు అనగలిగాడా? ఎందుకు అనగలగలేదంటే అది వీడి చేతిలో ఉంది. ఏ దినమైతే ఆదం తప్పు చేశాడో ఆ దినం ఈ మొత్తం సృష్టి ఎవడి చేతికి వచ్చింది. అందుకనే ప్రపంచంలో విగ్రహారాధన పెరిగిపోయింది, ప్రపంచంలో దోచుకోవడం పెరిగిపోయింది, అబద్ధం పెరిగిపోయింది, త్రాగుడు పెరిగిపోయింది, నాట్య భంగములు పెరిగిపోయినాయి. దీని ఎందుకు కారకుడు? ద రూలర్ అనుకోండి. ఇప్పుడు మీకు ఒక రూలర్ ఉన్నాడు, వాడు ఆజ్ఞాపిస్తానంటే రోడ్డు ప్రక్కన మందిరం ఉండకూడదు అంటాడు. అంటే రోడ్డు పక్కన మందిరం ఉండదు అంటే మనం ఏం చేయాలి? రోడ్డు ప్రక్కన ఉన్న మందిరాలని ఎరగొట్టివ్వాలి అంతే. వాడు రూలరు. అలాగనే ప్రపంచానికి ఎవడు రూల్ చేస్తున్నాడు? సైతాన్, అపవాది, దురాత్మ, దుష్టుడు. అందుకే దురాలోచనలు, మనుషులకు దురాలోచనలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది సృష్టి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో ఉండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదనని నిరీక్షణ కలిగి ఎదురు చూచుచున్నది. సృష్టి ఇప్పుడు ఎక్కడుంది? దాస్యములో ఉంది. వేర్ ద హోల్ క్రియేషన్ ఈజ్ అండర్ ద స్లేవరీ. Who is the author of the slavery? Satan. So now this which is under the rule of the Satan is waiting for the arrival of children of God. దేవుని యొక్క సంతానము ఎప్పుడు వస్తారో వస్తే నాకు ఇడిపిస్తారు. అర్థమవుతుందా? సృష్టి అక్కడుంది, సైతాన్ అక్కడ చేతిలో ఉంది. చెప్పు. ఒకసారి మేము కొత్తగా వచ్చాము ఈ హైదరాబాద్, నేను, నా భార్య, నా పిల్లలు, చిన్న పిల్లలు, 1986లో. ఇలా చూద్దాము, ఇదేదో రథాలతో వెళ్తున్నది కదా, ఈ విఘ్నేశ్వరుడు బొమ్మలు వెళ్తున్నాయి కదా, చూద్దామని వెళ్తే ఒకడు వచ్చి ఇలాగ మా మీద బుగ్గుండేసాడు. జై 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 ఇదేంట్రా జై జై. ఇంకో ఇద్దరు వచ్చారు నర్సులు, తెల్ల బట్టలు, అక్కడే హాస్పిటల్ బయటకు వచ్చారు, వాళ్ళ మీద బుగ్గుండేసాడు. ఇదిరా నీ దేవుడు చెప్తున్నాడు నీకు. దీనికి కారకుడు ఎవడు? సైతాన్. మనుష్యులలో, సమాజంలో ఆ విధమైనటువంటి నాకు జరిగింది నేను చెప్తున్నాను. ఆవేళ సాయంకాలం రాత్రి 10 గంటలు అయిపోయింది మాకు రావడానికి. నేను అనుభవించాను. అక్కడి నుంచి వస్తున్నాను, అక్కడ ఒక పెద్ద చౌరస్తా ఉంటుంది. అనుభవించిన మాట నేను చెప్తున్నాను. మేము ఎక్కడైతున్నామో అక్కడ ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వస్తారు, చీకట్లో కూర్చొని రౌండ్ టేబుల్ వేసుకొని మందు కొడుతుంటారు. నేనున్న చోట ఇక్కడే భయంకరంగా మందు కొడుతుంటారు చీకట్లో కూర్చొని. మరి నీకు దేవుడు ఏమన్నాడు? మద్యపాన ప్రియులుగా కండి, ప్రియులార మీర మత్తులోనే మునిగిపోకండి, ఆలు బిడ్డల మేలు కోరండి అని నీకు చెప్తున్నాడు దేవుడు. వాడికి ఏమంటున్నాడు? కొట్రా మస్తుకి 2 దమ్ములు కొట్టావు. నీకేమో దేవుడు ఎలా చెప్తున్నాడు, వాళ్ళ దేవుడు అలా చెప్తా, కొట్టా మస్తు కూర్చో, ఆ సలార్ వన్లో కూర్చో, చీకట్లో కూర్చోండి, మస్తుగా బొడ్లు ఇప్పండి, బస్ తాగండి.
వాళ్ళకి ఆ బుద్ధి ఎవడిచ్చాడు? దేవుడా? ఎవడిచ్చాడు? సైతాన్. బికాస్ ద హోల్ క్రియేషన్ ఈజ్ అండర్ ద స్లావరీ అండ్ ద క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద arrival of the children of God so that they can be delivered from the clutches of the Satan, from the grip of the Satan, from the bondage of the Satan. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఇలాగుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19 నుండి 23 వరకు తెలుగులో చదువురా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. ఎక్కడి నుంచి విడిపించబడాలి? దాస్యంలో నుండి. వాళ్ళు దాస్యంలో ఉన్నారు. వాళ్ళ గతి ఏంటి? నాశనం. వాళ్ళ గతి నాశనం. వాళ్ళు నాశనం అయిపోతారు. ఒకప్పుడు జల ప్రళయంలో నాశనం అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా. ఇప్పుడు అగ్ని ప్రళయం రాబోచున్నదే. అగ్ని ప్రళయం, ద డివాస్టేషన్ బై ద ఫైర్, ద హోల్ వరల్డ్ విల్ బి నోవేర్. ఇట్ షల్ బి డిస్ట్రాయిడ్ బై ద పవర్ ఆఫ్ ద ఫైర్. వాట్ దట్ ఫైర్ ఈజ్? నో ఫైర్ షల్ కమ్ ఫ్రమ్ ద హెవెన్. దట్ ఫైర్ విల్ బి ద వరల్డ్ వార్ ఫైర్. వీళ్ళకి తెలియదు థర్డ్ వరల్డ్ వార్ అంటారు. బికాస్ దే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ప్రాఫెసీ. ద ప్రాఫెసీ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద ఆర్మగెడ్డన్, ద వార్ ఆఫ్ ఆర్మగెడ్డన్, ద ఫైనల్ వార్, ద लास्ट वार. वरिष्ठ पत्रकार क्या करेगा? उसको मालूम है बाइबल में क्या लिखा है? बाइबल में गाजा का बारे में लिखा है, बाइबल में पैलेस्टीन के लिए लिखा है, बाइबल में जॉर्डन के लिए लिखा है. क्या नहीं लिखा? बाइबल इज नॉट ए रिलीजियस बुक, इट्स ए प्रॉफिटिकल बुक. 700, 800, 600 years BC, the prophecy was professed by the prophets of the world. They were not educated people. In order to speak the prophecy, God doesn't need your education. He needs whether you are God-fearing man, whether you are obedient, whether you are away from the all iniquities, whether your mind is full of all corruptions, then you cannot be a prophet. సృష్టి యావత్తు ఎక్కడుంది? దాస్యములో ఉంది. దాని గతి ఏంటి? నాశనం. ఎలాగ నాశనం అవుతుంది? బై ఫైర్. విచ్ ఫైర్? ద ఫైర్ షల్ నాట్ కమ్ ఫ్రమ్ ద హెవెన్. దట్ షల్ బి ద ఫైర్ ఆఫ్ ద వరల్డ్ వార్, ద లాస్ట్ వరల్డ్ వార్. ద నేమ్ ఆఫ్ ద లాస్ట్ వరల్డ్ వార్ ఈజ్ ఆర్మగెడ్డన్ వార్. Now God is preparing the place Armageddon. The whole Armageddon is ups and down. Now God is preparing the whole ground into level. Because there shall be air base, there shall be naval fleet base, there shall be army base. ఇరాక్ మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు ఇండియా వాడు నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వకపోతే పోరా అన్నాడు. పాకిస్తాన్ వాడు రండి మీ బేస్ పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు జార్జ్ బుష్ ఏం చేశాడు? ఎయిర్ బేస్ ఎక్కడ పెట్టాడు? పాకిస్తాన్లో. నావల్ ఫ్లీట్ బేస్ ఎక్కడ పెట్టాడు? పాకిస్తాన్లో. ఆర్మీ బేస్ ఎక్కడ పెట్టాడు? పాకిస్తాన్లో. ఎక్కడి నుంచి మిలిటరీ వెళ్ళేది? పాకిస్తాన్ నుండి ఇరాక్ వెళ్ళేది. ద హోల్ క్రియేషన్ ఈజ్ అండర్ ద గ్రిప్స్ ఆఫ్ డిస్ట్రక్షన్. Now the whole creation is waiting for the arrival of God's children. Then who are God's children? ఆయనను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారులగటకు అధికారం ఇచ్చాడు. Those who have accepted Jesus in their lives, to them God has granted in order to become child of God. Number one, who are the God's children? That's what I am giving you. The information, the detailed information. Who are the God's children? As many as
accepted Jesus in their lives have been granted with authority to become sons of God. Number one. Number two, the blood of Jesus, the blood of God Almighty, the blood of God omnipotent, the blood of God omnipresence, the blood of God holy of the holies, has the power to clean your iniquities, to clean your sins. No blood of any animal have the power to clean your sins. Only the power of blood of God Almighty. పరమాత్మను యొక్క రక్తము సర్వ పాపములను కడిగి శుద్ధి చేయును. జనముల యొక్క పాపములు తుడిచివేయుటకు, అవి కనిపించకుండా తుడిచివేయుటకు పరిశుద్ధాత్ముడు తాను స్వయముగా తన రక్తమును చిందించాలి భూమి మీద. ఆ రక్తముతో మానవుల యొక్క పాపములు కడుగబడతాయి. ఏ మానవులు? ఎవడైతే ఆ రక్తాన్ని అంగీకరించాడో, ఎవడైతే ఆ రక్తాన్ని నమ్మాడో. తాండ్య మహాబ్రాహ్మణములో ఇలా ఉంది. తాండ్య మహాబ్రాహ్మణం అంటే ఏమిటి? సామవేదాంతర్గతము, సామవేద అంతర్గతం అని అనొచ్చు. ఏమన్నాడు? ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. మరి ఇది బైబిలా? ఎందుకు? అందులో ఉన్నవాడు కూడా నాశనం అయిపోకూడదని దేవుని యొక్క ప్లాను. నువ్వు ఏ రిలీజియన్లో ఉన్నను, ఏ దెయ్యాన్ని మొక్కునను, ఏ బొమ్మను మొక్కునను, ఏ విగ్రహాన్ని మొక్కినను నువ్వు నాశనం అయిపోకూడదు. నువ్వు క్షమించబడాలి, రక్షించబడాలి, పరలోకంలో నువ్వు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక తాండ్య మహాబ్రాహ్మణము దాని పేరు. ఆ తాండ్య మహాబ్రాహ్మణం ఏది? సామవేదాంతర్గతము. అది ఏమని చెప్తుంది? ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజలను పరిపాలించేవాడు, the authority who is ruling the whole human race in the world. ఇదేమంటున్నాడు? ప్రజలను, all human beings of the world, all nations which are in the world, every human being, may be black, may be white, may be grey, ఆడు ఏ కలర్లో ఉన్నాను, ఏ భాష మాట్లాడినను, ప్రజలను పరిపాలించువాడు. వాడు ఆత్మ యజ్ఞములో సమర్పించుకోవాలి, ప్రాయశ్చిత్తం చేయడానికి. ఎందుకు? మానవులు చేసిన పాపము యొక్క ప్రాయశ్చిత్తము నెరవేర్చడానికి. కృత్వా ప్రాయశ్చిత్. బైబిలా? ఎందుకు? అందులో ఉన్నవాడు కూడా నాశనం అయిపోకూడదు, వాడు కూడా రక్షణ పొందాలి, వాడు పరలోకానికి వెళ్ళాలని దేవుని యొక్క అభిప్రాయం అయి ఉన్నది. God is not confined to any religion. దేవుడు వాడు నన్ను అంగీకరిస్తున్నాడో లేదో చూస్తాడు, అంతే. ఏ తాండ్య మహాబ్రాహ్మణం బైబిల్లో ఉందా? సామవేదాంతర్గతం బైబిల్లో ఉందా? సామవేదం బైబిల్లో ఉందా? సృష్టి యావత్తు నాశనము కొరకు సిద్ధముగా ఉన్నది. సృష్టి యావత్తు నాశనము కొరకు సిద్ధముగా ఉన్నది. సృష్టిలో ఉన్న సమస్త మానవులు పరలోకానికి రావాలని దేవుడు కోరుచున్నాడు. Do you have relation with the Lord Almighty? What He is? He is holy, you are unholy. He is incorrupted, you are corrupted. He is not drunkard, you are drinking. You are dying for the bloody biological functions. He is away from the biological function. యేసు ప్రభువుకు పిల్లం ఉండాలా? వాడే తండ్రి. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్నాము.
ప్రజలను పరిపాలించేవాడు స్వయముగా ఆహుతైపోవాలి, యజ్ఞములో తన శరీరాన్ని తను సమర్పించుకోవాలి. అందుకే మీకు చెప్పాను, రిజల్ట్స్ని పార్ట్ 1 50,000 అవుతుంది. నో ఆర్గ్యుమెంట్స్. 50,000 పంపించు, నీ ఆధార్ కార్డు పంపించు, జెరాక్స్ ఆధార్ కార్డు. రిజల్ట్స్ని పార్ట్ 2 25,000 అవుతుంది. నీ ఆధార్ కార్డు పంపించు, 25,000 కట్టు. నో ఆర్గ్యుమెంట్స్. సత్య ప్రదర్శన కావాలా, 50,000 పంపించు. మా బావగారు ఆయనకి రాధాకృష్ణ దేవస్థానం ఉంది. ఏంటది? రాధాకృష్ణ దేవస్థానం ఉంది. ఒడిశాలో రాజులు ఉన్నారు, శరగడ రాజా, బొడకిమిడి రాజా, జనిచో వినున్నారు. రాజులు పరిపాలించినటువంటి దేశంలో నుండి మేము వచ్చున్నాం. ఒకసారి విజయనగరంలో సభ పెట్టారు, ఒక 30 సంవత్సరాల కిందట. అప్పుడు విజయనగరం నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు. ఈయన ఎవరు అన్నాను అంటే, ఇక్కడ పరిపాలకుడు. ఆహా. పూరిలో ఒక మీటింగ్ అయింది, పూరి బ్యాప్టిస్ట్ చర్చ్ మీటింగ్ పెట్టారు. అక్కడికి పూరి రాజకుమారుడు వచ్చాడు. ఆ రాజకుమారుడు ఒక ఆంగ్లో ఇండియన్ దొరగారి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ దొరగారి పేరు బ్లాంచ్. ఈయన ఫుట్బాల్ ఆడుతుండేవాడు. బ్లాంచ్ దొరగారి కూతురు ఈయన లవ్ చేసింది. వీడు కూడా ఆమెను లవ్ చేశాడు. ఈ బ్లాంచ్ దొరగారి కూతురే ఆయన భార్య అని అన్నారు. పూరిలో చెప్పి బాప్టిస్ట్ చర్చ్ మీటింగ్ రొక్కితిలా సమీర అస్తిలా. నా మీటింగ్లో అటువంటి వాళ్ళు వస్తుంటారు. నేను పెద్దగా లెక్క చేయను, ఎందుకంటే ఐఎమ్ నాట్ కన్ఫైన్డ్ టు ద ఆఫీసర్స్ ఆఫ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఐఎమ్ కన్ఫైన్డ్ టు ద హోలీ ఆఫ్ ద హోలీస్. మై రూలర్ ఇస్ జీసస్ క్రైస్ట్. I bow my head before him. అదే తాండ్య మహాబ్రాహ్మణంలో ఇలాగన్నాడు, ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. సామవేదాంతార్గతంలో తాండ్య మహాబ్రాహ్మణం అన్నది ఉన్నది. మరి దేవుడు ప్రజలను పరిపాలించేవాడు స్వయంగా తన రక్తమును ప్రోక్షించాలి. ప్రోక్షిస్తేనే అది పాప పరిహారార్థం అవుతుంది. అప్పుడు వాడు పాపము నుండి వాడు విడుదల పొందుతాడు, అంటే నాశనము నుండి విడుదల పొందుతాడు. సృష్టి ఎందులో ఉంది? నాశనములో ఉంది. అది బయటికి రావాలి. సృష్టి ఎదురు చూస్తుంది. ద హోల్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ ఆర్డర్ టు సీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని రక్తము ద్వారా కడగబడి శుద్ధీకరించబడాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుంట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు మనకి ఎవరు కావాలి? మానవుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, భూమిని విడుదల చేయడానికి ఇష్టపడిన వాడై ఉండాలి. వీడు నా బంధువుడండి, పేదవాడైపోయాడు, ఆ భూమిని నేను నడిపించుకుంటానని ఇష్టపడి ఉండాలి. ఇష్టపడినోడికే ఇస్తాడు. అలాగనే ఒకటి మానవుడై ఉండాలి. ఎందుకో ఆదం మానవుడై ఉంటాడు. ఆదం పరిశుద్ధుడై ఉండాలి. 2 ఇష్టపడాలి. He should become a willing. If he is not a willing man, he cannot take the delivery. మీ ఇంటికి ఒక సామాను వచ్చింది, అది నువ్వు ఇష్టపడితేనే తీసుకుంటావు, ఇష్టపడకపోతే ఆ సామాను. అలాగనే మనుష్యులను తమ పాపము నుండి
విడుదల చేయుటకు, వారికి పాపమును పరిహరింపజేయుటకు ఆడు ఇష్టపడాలి. ఇష్టపడి రావాలి ముందుకి. భూమి పుట్టక ముంచే, ఆకాశము లేకముందే, పరలోకము లేకముందే, భూమి ఆకాశంలో లేకముందే, అది వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ వచనం ప్రకటన గ్రంథంలో ఉంది. అప్పుడు పరలోకములో జంతువులన్నిటినీ చూశాడు దేవుడు. ఇది చాలా చురుకైంది, ఇది చాలా చురుకైంది, ఇది చాలా చురుకైంది, ఇది చాలా కన్నింగ్ ఫెలో, ఇది చాలా కన్నింగ్, ఇది చాలా కన్నింగ్. కన్నింగ్ నేచర్ లేనిది ఎదురా అంటే గొర్రె. కన్నింగ్ నేచర్ లేనిది, అందుకే గొర్రె పిల్లగా అవతరించాడు అక్కడ. ఎవరు నువ్వు? నీ ఆత్మను. తక్కినవన్నీ కూడా విత్ ఫుల్ ఆఫ్ కరప్షన్, విత్ ఫుల్ ఆఫ్ అబామినేషన్, విత్ ఫుల్ ఆఫ్ సిన్, విత్ ఫుల్ ఆఫ్ ఆల్ ఫౌల్ నేచర్. గొర్రె ఒక్కటే కన్నింగ్ నేచర్ లేనిది. దానికి ఎలా చూస్తున్నాడు? అది వధించబడి రక్తం కారుతున్నట్లుగా చూశాడు. ఎవడు? పిలువబడినటువంటి జాన్, అపోస్తలుడు అంటే పిలువబడినవాడు. జాన్ దర్శనంలో చూస్తున్నాడు. ఇది ఎప్పుడు నరకబడింది? ఇది మీకు చూపిస్తాను, ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. 8వ అధ్యాయంలో ఉందన్నమాట. మొన్న ఒకసారి సాయంకాలం చూపించాను మీకు. దాని మీద ఒక వాక్యం కూడా చెప్పాను మొన్న సాయంకాలం. అసలు సృష్టికి పునాది లేనప్పుడు పరలోకంలో జరిగిన సంగతి అది. ఆ విధంగా ప్రాయశ్చిత్తం, అటాన్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ ద సర్వీస్ ఆఫ్ అటాన్మెంట్. అటాన్మెంట్ అంటే పాప ప్రాయశ్చిత్తము. ద మీనింగ్ ఆఫ్ అటాన్మెంట్ ఈజ్ పాప ప్రాయశ్చిత్తము. ఇట్స్ నాట్ రిపెంటెన్స్. అటాన్మెంట్. వితౌట్ అటాన్మెంట్ there is no repentance. You cannot perform, you cannot finish the work of atonement. Only God has to, because తాండ్య మహాబ్రాహ్మణ ఏముంది? ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ఆత్మ, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. హూ ఇస్ గాడ్? గాడ్ ఈజ్ స్పిరిట్. వాట్ స్పిరిట్? హోలీ స్పిరిట్. 5వ అధ్యాయంలో 6వ వచనం చదువు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 verse 6. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి యందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. I beheld, and lo, in the midst of the throne and of the 4 beasts, and in the midst of the elders, stood a lamb as it had been slain, having 7 horns, 7 eyes, which are 7 spirits of God sent forth into the earth. ఆయనకున్నటువంటి 7 ఆత్మలు కూడా భూలోకానికి పంపించాడు. ఆయనకు ఉన్నటువంటి 7 కళ్ళు కూడా భూలోకం యావత్తును పరిచయం చూస్తుంది, ఎవడేం చేస్తున్నాడా అని. మనము అంటే దేవుడు ఒంటరివాడా? నా. దేవుడు 3 స్థానములలో 3 అంశములై ఉన్నాడు. తండ్రి, కుమారుడు, తండ్రి కుమారుల ఊపిరి పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మ. మనము మన పోలికలో నరుని సృజించదము. God is your maker. How God is, how the eyes of the God are like your eyes, how the hands of the God are like your hands, how the legs of the God are like your legs. అంటున్నాడు, దైవంబాను స్వరూపేణ. నీ దేవుడికి ఇంత పెద్ద చక్రాలాగా 2 కళ్ళు ఉన్నాయి గుండ్రంగా, నీకు అలాగలేవే. నీ కళ్ళు ఎలాగుంటే కలువరేఖలు లాగా, కలువరేఖలు వంటి కనురెప్పలు గలదానా
నీ కళ్ళు చూచుటకు ఎంత అందంగా ఉన్నవి అని అంటున్నాడు. ఎక్కడ పరమగీతంలో అంటున్నాడు. అందుకే నా పరమగీతం కొనుక్కుండ్రా అన్నాను. 1200 ఇస్తే పరమగీతం పంపిస్తాను. ఎర్రగా రంగు రాసుకున్న, ఎర్రగా పెదాలకి రంగు రాసుకున్నవి, ఎర్రటి లిప్స్టిక్ రాసుకున్న పెదవుల వంటి పెదవుల గలదానా అని అనలేదు. దాని పెదవులు ఎందుకు రంగు ఉన్నాయంటే అవి రక్తంతో కడగబడి ఉన్నవి. ద లిప్స్ ఆఫ్ ద బ్రైడ్ ఇన్ ద బుక్ సాంగ్ ఆఫ్ సాల్మన్ హ్యావ్ బీన్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకని దాని పెదవులు అంత ఎర్రగా ఉన్నవి. రక్తం ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుందా? ఎలాగుంటుంది రక్తం? నల్లగా ఉంటుందా? పసుపు రంగు ఉంటుందా? మెజెంటా కలర్ ఉంటుందా? నీలి రంగు ఉంటుందా? ఎలాగుంటుంది? దాని పెదవుల రక్తముతో ఇప్పుడు చెప్పాడా, కృత్వా ప్రాయశ్చిత్ ఆత్మావై పుత్రానామసి. ఆత్మ అయిన దేవుడు కుమారుడిగా జన్మిస్తున్నాడు. ఎందుకంటే తన రక్తముతో నిన్ను కడుగుడకు. తన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు కూడా ఎలా కనబడతాడు? ఎర్రగా కనబడతాడు. ఎందుకు? నో కరప్షన్, నో అపవిత్రత. నేను మాట్లాడుతాను, కోపగించుకోరా? నేను ఏదైనా చెప్తే కోపగించుకుంటారా? నేను సాకలోండి గాను, నేను మంగళండి గాను, నేను మతకోండి గాను, నేను కాపోండి గాను, నేను బాపరోండి గాను, నేను కర్ణపోండి కాను, నేను కోమటోండి కాను, నేను కళింగోండి కాను, నేను కళింగ వైష్ణవుని కాను, సాతాన వైష్ణవుని కాను. మరి నేను ఎవరినో? నేను శ్రీ వైష్ణవుని కాను. మరి ఎవరినో? దేవుని రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడిన వాడను. మీ అందరికీ ఒకసారి చెప్పాను, మీరందరూ నిలబడండి. ఆ పక్క గదిలో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆ కింద కార్ పార్కింగ్లో ఉన్నవాళ్ళు అందరూ నిలబడండి. అందరూ చేతులు పైకెత్తండి, ఆకాశం తట్టెత్తండి, ఆకాశం తట్టెత్తండి అనండి. పరమాత్మ, పరాత్పరుడా, పరమేశ్వరుడా, భగవంతుడా, నన్ను నిర్మించినవాడా, నీ ఆత్మ నాకు అనుగ్రహించినవాడా, నేను నీవాడను. నీవు నా పాపములు, నా అతిక్రమములు, నా దోషములు, నా అపరాధములు హరింపజేసిన వాడవు. అందుకే నీవు హరి. నేను హరిజనుడును, నేను నీ కుమారుడును. నా దేవుడు పోయిన నీవు నా పాపములు హరింపజేసిన వాడవు. ఓ హరి, నేను హరిజనుడను. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చోండి. అరే హరిజనుడు అంటే మాతకోడు కాదు, మానవుడు కాదు, శాస్త్రుడు కాదు. హరిజనుడు అంటే నీ పాపములను హరింపజేయు వాని యొక్క కుమారుడు నువ్వు. నీ అతిక్రమములను హరింపజేయు వాని కుమార్తెవు నువ్వు. ఇండియాలో ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఏ పాస్టర్ చెప్పలేదు. ఈడు చెప్తున్నాడు ఫస్ట్ టైం. ఇంతవరకు భారతదేశంలో ఎవడు చెప్పలేదు ఈ మాటలు, నేనే చెప్తున్నాను. నా పాపములు హరింపజేయువాడు హరి. నేను హరిజనుడను, నేను ఆయన కుమారుడను. ఇట్స్ వండర్ఫుల్. యూ పీపుల్ ఆర్ నాట్ మాదిక, నాట్ సచరా, నాట్ మంగళి. యూ పీపుల్ ఆర్ నాట్ స్పెషల్ క్యాస్ట్. యూ పీపుల్ ఆర్ పవిత్రమైన పీపుల్. మీ దేవుడు పవిత్రుడు, మీ పాపములు హరింపజేయువాడు. మీరు హరిజనులు, మీరు దేవుని యొక్క జనాంగం. వండర్ఫుల్ పీపుల్, యు ఆర్ వండర్ఫుల్ పీపుల్. ఆగస్టు నెలలో ప్రతి మంగళవారం మరియు ప్రతి శుక్రవారం మాత్రమే ఈవినింగ్ వాక్యం చెప్తాను.
వాక్యం అంటే ఇప్పుడు చెప్పినట్లు కాదు, అది వేరొక పద్ధతిలో ఉంటుంది. ఆగస్ట్ నెల మొత్తం ఇవాళ 10వ తారీఖు, ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఆగస్ట్ నెలలో ఈవినింగ్లో ఉంటుంది. ఒకవేళ ఏదైనా నాకు పని ఉంటే నేను పెద్ద కుమారుడు చెప్తాను, ఒకవేళ నాకు పని లేకపోతే నేనే చెప్తాను. ఆగస్ట్ నెల చెప్పండి, ఆగస్ట్ నెల అంతా ప్రతి మంగళవారం సాయంకాలం 7 గంటలకి మరియు ప్రతి శుక్రవారం సాయంకాలం 7 గంటలకి నేనే స్వయంగా చెప్తాను. కనుక మీరు ఏ సంఘమునకు చెందిన వారైనను, మీరు ఎలాంటి వారైనను, మీరు బోధకులైనను, మీరు పాస్టర్లైనను, మీరు పెద్దవాళ్ళైనను, మీరు చిన్నవాళ్ళైనను, మీరు రావచ్చు, వినొచ్చు. మీ ఇష్టం. 7కు రండి, 7:30కి రండి, 8కి రండి, 8:30కి రండి, లేదా వదిలేసిన టైంకి రండి. మీరెందుకు లేటుగా వచ్చారని నేను అడగను. మీరిచ్చేది నేను పుచ్చుకోను. సాయంకాలం పూట కానుకలు అర్పణలు పుచ్చుకోం. అర్థమైందా? మీరు నాకు పరిచయం కావాల్సిన అవసరం లేదు. కూర్చోండి, రాసుకోవాలంటే రాసుకోండి, అది ఇంకెక్కడని చెప్పాలంటే చెప్పుకోండి, ఏం అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు ఎవరైనా బయట నుండి వేరే సంఘస్థులు వచ్చినట్లయితే వాళ్ళు మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ సంఘంతో పని లేదు. ఆ దినం మాకు ఇచ్చినట్లయితే కాగితం మీద రాసి, మేము వర్షం ఉంది ఇవాళ క్యాన్సిల్ అని మెసేజ్ ఇచ్చినప్పుడు ఆ వేరే సంఘస్థులకు కూడా ఆ మెసేజ్ వెళ్తుంది. అర్థమవుతుందా? యూట్యూబ్లో వింటున్న వాళ్ళారా, మీరు పాస్టరా, మీరు పెద్దలా, మీరు చిన్నోళ్ళ, మీరెవరు, మీరు బోధకులా, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పేరు, మీ ఫోన్ నెంబరు ఇచ్చినట్లయితే ఈవేళ వర్షం వస్తుంది క్యాన్సిల్ అన్నది మీ అందరికీ కూడా తెలియజేయబడుతుంది. తెలియజేయబడలేదు అంటే ఆ వేళ ఈవినింగ్ సర్వీసు ఉన్నది. ఓకే. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.